తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన నటి కాదంబరి జత్వానీ కేసులో ఇప్పుడు అసలు సిసలైన బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు తాజాగా న్యాయస్థానంలో సంచలన ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. మొదట బాధితురాలిగా భావించిన కాదంబరి జత్వానీ అసలు వైపు తిరిగేసరికి నిందితురాలిగా నిలబడడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఆమె కుక్కల విద్యాసాగర్ను బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా సిఐడి తన విచారణలో నిర్ధారించింది. విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిఐడి అధికారుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాదంబరి జత్వానీ ఒక పక్కా ప్లాన్ ప్రకారం విద్యాసాగర్ను ట్రాప్ చేసినట్టుగా సిఐడి నిర్ధారించింది. వీరిద్దరూ గతంలో సన్నిహితంగా ఉన్న సమయంలో దిగిన కొన్ని పర్సనల్ ఫోటోలను ఆయుధంగా చేసుకొని జత్వానీ బ్లాక్మెయిలింగ్కు తెరలేపింది. నువ్వు నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీపై రేప్ కేసులు పెడతాను, నీ కెరీర్ నాశనం చేస్తాను అంటూ మానసికంగా వేధించింది. ఈ బెదిరింపులకు భయపడిన విద్యాసాగర్ నుంచి ఆమె విడుదల వారీగా అక్షరాల 1,32,00,000 రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సిఐడి డిజిటల్ మరియు బ్యాంక్ ఆధారాలతో సహా నిరూపించింది. అయితే ఈ కేసులో జత్వానీ కుటుంబ సభ్యులైన తల్లి ఆశ, తండ్రి నరేంద్ర కుమార్, సోదరుడు అంబరీష్లకు ఎలాంటి సంబంధం లేదని తేల్చుతూ సిఐడి వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసు కేవలం ఒక సాధారణ బ్లాక్మెయిలింగ్ క్రైమ్ స్టోరీ కాదు, ఎందుకంటే దీని వెనక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసును డీల్ చేసిన విధానం పైన తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఈ వ్యవహారంలో తలదూర్చిన 3 సీనియర్ ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంది. వారిలో మొదటి వ్యక్తి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామాంజనేయులు, రెండో వ్యక్తి విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, మూడో వ్యక్తి అప్పటి డీసీపీ విశాల్ ఘున్ని. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే జత్వానీ మరియు ఆమె కుటుంబ సభ్యులను ముంబై వెళ్లి మరీ అరెస్టు చేయడం, తీవ్ర ఒత్తిళ్లకు గురి చేయడం వంటి ఆరోపణలపైన ఈ 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ గతంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నత స్థాయి పోలీసు బాసలే ఈ కేసులో బలి కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట్లో అనేక పొలిటికల్ ట్విస్టులు, పోలీసుల సస్పెన్షన్లతో గందరగోళంగా మారిన ఈ కేసును దర్యాప్తు సంస్థ అత్యంత చాకచక్యంగా ఛేదించింది. నిందితురాలు జత్వానీ తాను బాధితురాలనంటూ ఆడిన డ్రామాలను సైంటిఫిక్ ఆధారాలతో బద్దలు కొట్టింది. విద్యాసాగర్ నుంచి జత్వానీ ఖాతాలలోకి బదిలీ అయిన నిధుల ప్రవాహాన్ని బ్యాంక్ రికార్డుల ద్వారా ట్రాక్ చేశారు. అంతేకాకుండా ఆమె విద్యాసాగర్ను బెదిరించడానికి వాడిన ఫోన్లోని వాట్సాప్ చాట్లు, వాయిస్ నోట్స్, డిలీట్ చేసిన డేటాను సైబర్ ల్యాబ్ ద్వారా రికవరీ చేసి కోర్టు ముందు పెట్టారు. ఈ పక్కా డిజిటల్ సాక్ష్యాల ముందే జత్వానీ వాదనలు నిలబడలేకపోయాయి. దీంతో పూర్తి లీగల్ ఎవిడెన్స్తో సిఐడి కోర్టులో బలమైనటువంటి ఛార్జ్షీట్ను ఫైల్ చేసింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్ను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేయాలనే కాదంబరి జత్వానీ స్కెచ్ చివరికి సిఐడి ఛార్జ్షీట్తో బట్టబయలైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న 3 ఐపీఎస్ అధికారుల కెరీర్ కూడా రిస్క్లో పడడం చూస్తే చట్టం ముందు ఎవరైనా లొంగాల్సిందే అని స్పష్టమవుతుంది. మరి బాధితురాల నుంచి నిందితురాలిగా మారిన కాదంబరి జత్వానీ వ్యవహారం పైన, అలాగే ఆ 3 ఐపీఎస్ల పైన తీసుకున్న చర్యలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి.